ఒక మనిషి తన టేబుల్ మీద పేపర్ వెయిట్ లాగా ఒక డైమండ్ ని యూజ్ చేశారంటే మీరు నమ్ముతారా? ఆ డైమండ్ వాల్యూ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అని చెప్తారు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఒక టైంలో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక భారతీయ రాజు ఫోటో వచ్చింది. ఆ రాజు ఎవరో కాదు, హైదరాబాద్ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అసలు హైదరాబాద్ నిజాం దగ్గర ఎంత వెళ్తుంది? వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అని ఎందుకు పిలిచారు? జేకబ్ డైమండ్ స్టోరీ నిజమా? బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ రాజును చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ అసలు ఏమైంది? అప్పుడు నిజామ్స్ దగ్గర ఉన్నంత డబ్బు ఇప్పుడు ఎక్కడ ఉంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేద్ టాక్స్. హిస్టరీలో కొన్ని స్టోరీస్ ఉంటాయి, అవి సినిమా కంటే థ్రిల్లింగ్ ఉంటాయి. పవర్, పాలిటిక్స్, గోల్డ్, డైమండ్స్, ప్యాలెస్, బ్రిటిష్ ఎంపైర్, లాస్ట్ కి ఇండిపెండెన్స్. ఈ ఒక్క వీడియోలో అన్ని కవర్ చేశా. ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకి ఐటీ పార్క్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్ కూడా అవే గుర్తొస్తాయి. కానీ ఒక 100 years బ్యాక్ హైదరాబాద్ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రిన్స్లీ స్టేట్. ఏరియా, పాపులేషన్, ఎకనామీ అప్పట్లో ఆల్మోస్ట్ ఒక సపరేట్ కంట్రీ రేంజ్ లో ఉండేది. హైదరాబాద్ స్టేట్ లో కంప్లీట్ తెలంగాణ మాత్రమే కాదు, మర్తవాడ రీజియన్, నార్త్ కర్ణాటకలో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కలిపి lakhs of square kilometers ఉండేది. ఆల్మోస్ట్ 1.6 crores పాపులేషన్ ఉండేది. ఓన్ కరెన్సీ, ఓన్ రైల్వే, ఓన్ ఆర్మీ, ఓన్ ఎయిర్పోర్ట్, ఓన్ పోస్టల్ సిస్టమ్, ఒక కంప్లీట్ కింగ్డమ్. ఆ కింగ్డమ్ కి రూలర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆసఫ్ జాహీ డైనస్టీలో 7th అండ్ లాస్ట్ నిజాం ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1937 లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పైన ఈయన ఫోటో పబ్లిష్ అయ్యింది. 1937 లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పైన తన ఫోటో పబ్లిష్ అయ్యింది. ఆ ఆర్టికల్లో వరల్డ్స్ రిచెస్ట్ రూలర్ లో ఒకరిగా డిస్క్రైబ్ చేశారు. ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, ఫారెన్ ట్రావెలర్స్, బ్రిటిష్ అఫీషియల్స్ చాలా మంది హైదరాబాద్ వెల్త్ గురించి రాశారు. కానీ రిచెస్ట్ మ్యాన్ అనే టైటిల్ వెనుక ఉన్న రియాలిటీ ఏంటి? స్టోరీస్ లో చెప్పినట్టే అంత గోల్డ్ ఉండేదా? జేకబ్ డైమండ్ పేపర్ వెయిట్ లాగా యూజ్ చేశాడా, లేదా అవన్నీ ఎగ్జాజరేషన్స్ లా? ఈ వీడియోలో మనం ఫ్యాక్ట్స్ తో ట్రావెల్ చేద్దాం. మిత్స్ ని మిత్స్ లాగా, ఎవిడెన్స్ ఉన్న స్టోరీస్ ఎవిడెన్స్ తో, హిస్టరీని హిస్టరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ నిజాం రైస్, తన అన్ఇమాజినబుల్ వెల్త్, బ్రిటిష్ రిలేషన్షిప్, ఆపరేషన్ పోలో, కింగ్డమ్ డౌన్ ఫాల్. మరి ఆ వెల్త్ ఇప్పుడు ఎక్కడుంది? కంప్లీట్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే అసలు హైదరాబాద్ కి ఉన్న హిస్టరీ తెలుస్తుంది. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని మాత్రం ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇండియా మొత్తం ఒక పవర్ఫుల్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. అదే మొఘల్ ఎంపైర్. ఢిల్లీ నుంచి ఒక ఎంపరర్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కింగ్డమ్ ని కూడా రూల్ చేసేవాడు. కానీ ప్రతి ఎంపైర్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 1707 లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ ఎంపైర్ చాలా వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నల్ పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్, రీజియనల్ రూలర్స్ అందరు ఇండిపెండెన్స్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో ఢిల్లీ కోర్టులో ఒక బ్రిలియంట్ మిలిటరీ కమాండర్ ఉన్నాడు, మీర్ కమరుద్దీన్ ఖాన్. తర్వాత హిస్టరీలో నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా అని ఫేమస్ అయ్యాడు. ఔరంగజేబ్ కి లాయల్ కమాండర్ అయిన ఆసఫ్ జా డెక్కన్ సుబేదార్ గా అపాయింట్ అయ్యాడు. సౌత్ ఇండియా మొత్తానికి మొఘల్ రిప్రజెంటేటివ్. కానీ ఢిల్లీ పాలిటిక్స్ చూసి ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నాడు. ఢిల్లీ కోసం ఫైట్ చేయడం కంటే ఒక ఓన్ కింగ్డమ్ స్టార్ట్ చేయడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు. 1724 లో బ్యాటిల్ ఆఫ్ షాకర్ కేడాలో గెలిచాడు. అఫీషియల్ గా హైదరాబాద్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇలా హైదరాబాద్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆసిఫ్ జాహీ డైనస్టీ ఆల్మోస్ట్ 224 years, 7 generations హైదరాబాద్ ని రూల్ చేసిన డైనస్టీ. కానీ హైదరాబాద్ ఆర్డినరీ కింగ్డమ్ కాదు. ఇండియాలో ఉన్న 500+ ప్రిన్స్లీ స్టేట్ లో హైదరాబాద్ లార్జెస్ట్, రిచెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ లో ప్రజెంట్ ఉన్న తెలంగాణ, మార్తవాడ, నార్త్ కర్ణాటక అన్ని కలిపితే ఆల్మోస్ట్ ఒక ఫ్రాన్స్ సైజ్ టెరిటరీ ఉండేది. హైదరాబాద్ స్టేట్ లో ఆ పాపులేషన్ ఆల్మోస్ట్ 1.6 crores ఉండేది. థౌజండ్స్ ఆఫ్ విలేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ టౌన్స్, హ్యూజ్ అగ్రికల్చర్ ల్యాండ్. కానీ హైదరాబాద్ ని స్పెషల్ చేసింది ల్యాండ్ కాదు, మనీ. హైదరాబాద్ ఓన్ కరెన్సీ ఉండేది, ఓన్ రైల్వే సిస్టమ్ ఉండేది, ఓన్ పోస్టల్ డిపార్ట్మెంట్, ఓన్ ఆర్మీ, ఓన్ ఎయిర్పోర్ట్, ఓన్ పోలీస్. ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఆపరేట్ అయ్యింది. బ్రిటిష్ ఇండియా మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో లేదు, చాలా కింగ్డమ్ రూలర్స్ చేతుల్లో ఉండేవి. బ్రిటిష్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసి రూల్ చేసేవాళ్ళు. హైదరాబాద్ కూడా సేమ్ అలానే, నిజాం ఇండిపెండెంట్ రూలర్, కానీ బ్రిటిష్ క్రౌన్ కి ఆలి. అసలు బ్రిటిష్ వాళ్ళకి హైదరాబాద్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? లొకేషన్, సౌత్ ఇండియాలో సెంటర్ లో ఉండడం, మిలిటరీ సపోర్ట్ ఉండడం, ఎకనామీ, ట్రేడ్ రూట్స్. బ్రిటిష్ వాళ్ళకి హైదరాబాద్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్, నిజాంకి బ్రిటిష్ వాళ్ళు ప్రొటెక్షన్. ఇద్దరికి ఒకరికి ఒకరు బెనిఫిట్ అయ్యారు. కానీ అసలు హైదరాబాద్ కి ఇంత వెల్త్ ఎలా వచ్చింది? గోల్డ్ మైన్స్ ఉన్నాయా? డైమండ్స్ ఎలా వచ్చాయి? ట్యాక్స్ సిస్టమ్ ఎలా వర్క్ అయ్యేది? అసలు ఫారిన్ కంట్రీస్ హైదరాబాద్ ని ట్రెజర్ కింగ్డమ్ అని ఎందుకు పిలిచేవాళ్ళు?
ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ వెల్త్ ఒక్క సోర్స్ నుండి రాలేదు, అది హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్ లో బిల్డ్ అయిన ఎకనామిక్ రిజల్ట్. అగ్రికల్చర్, ట్రేడ్, టాక్సెస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కలిసి హైదరాబాద్ ని వరల్డ్స్ రిచెస్ట్ స్టేట్ గా మార్చేది. ముందుగా అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ స్టేట్ లో లాక్స్ ఆఫ్ ఎకర్స్ ఫర్టైల్ ల్యాండ్ ఉండేది. గోదావరి, కృష్ణ రివర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్యాడీ, కాటన్, మిలెట్స్, ఆయిల్ సీడ్స్ హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయ్యేవి. ఈ ల్యాండ్స్ మీద కలెక్ట్ చేసే ల్యాండ్ రెవెన్యూ గవర్నమెంట్ కి బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ప్రతి విలేజ్, ప్రతి డిస్ట్రిక్ట్ లో ట్రెజరీకి మనీ జనరేట్ చేసేది. కానీ హైదరాబాద్ ని వరల్డ్ ఫేమస్ చేసింది డైమండ్స్. గోల్కొండ అనే పేరు మీరు చాలా సార్లు విన్నారు, కానీ గోల్కొండ ఫోర్ట్ కన్నా గోల్కొండ డైమండ్ మైన్స్ చాలా ఫేమస్. మోడర్న్ సౌత్ ఆఫ్రికా డైమండ్ మైన్స్ డిస్కవర్ అవ్వక ముందే వరల్డ్స్ బెస్ట్ డైమండ్స్ ఆల్మోస్ట్ అన్ని ఇండియా నుండే వచ్చేవి. అందులో బిగ్గెస్ట్ ట్రేడింగ్ సెంటర్ గోల్కొండ. కోహినూర్, హోప్ డైమండ్, రీజెంట్ డైమండ్, దారియా ఐనోర్ ఇలాంటి లెజెండరీ డైమండ్స్ అన్ని గోల్కొండ హిస్టరీతో సంబంధం ఉండేవి. డైరెక్ట్ గా నిజామే మైన్స్ ని ఓన్ చేస్తారని చెప్పలేము, కానీ హైదరాబాద్ డైమండ్ ట్రేడ్ నుండి చాలా బెనిఫిట్స్ పొందింది. హైదరాబాద్ లొకేషన్ కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకో తెలుసా? నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా వెళ్లే ట్రేడ్ రూట్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ మీద నుండి వెళ్లేవి. కాటన్, సిల్క్, స్పైసెస్, మెటల్స్, హార్సెస్, పర్ల్స్, జ్యువెలరీ ప్రతి బిజినెస్ నుండి రెవెన్యూ వచ్చేది. ఫారెన్ మర్చెంట్స్, పెర్షియా, అరబ్ కంట్రీస్, యూరోప్ అందరు హైదరాబాద్ మార్కెట్ కి వస్తూనే ఉండేవారు. ఇన్కమ్ కి ఇంకో మేజర్ సోర్స్ టాక్సెస్. ల్యాండ్ ట్యాక్స్, ట్రేడ్ ట్యాక్స్, మార్కెట్ ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇవన్నీ హైదరాబాద్ ట్రెజరీని ఫిల్ చేస్తూ ఉండేవి. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ట్రెజరీలోకి వస్తుండేవి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రూల్ లో హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది. నిజాం స్టేట్ రైల్వే ఎస్టాబ్లిష్ చేశారు, రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ అయ్యింది, హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేశారు, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు, పబ్లిక్ బిల్డింగ్స్ బిల్డ్ చేశారు. అంటే వెల్త్ ఒకటి కలెక్ట్ చేయడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. రాయల్ ట్రెజరీ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ట్రెజరీలో గోల్డ్స్, డైమండ్స్, పర్ల్స్, రేర్ జ్యువెలరీ, ప్రీషియస్ గిఫ్ట్స్, లక్షల విలువ చేసే యాంటిక్స్ పెరుగుతూనే వచ్చేవి. ఫారెన్ విజిటర్స్ హైదరాబాద్ ప్యాలెస్ ని చూసి, ఆ లగ్జరీని చూసి చాలా షాక్ అయ్యారు. కానీ వీటిని మించిన ఒక డైమండ్ ఉండేది, అది జకాబ్ డైమండ్. దాని గురించి ఒక ఫేమస్ స్టోరీ ఉంది. నిజాం దాన్ని పేపర్ వెయిట్ లాగా యూజ్ చేసేవాడా? అసలు ఆ స్టోరీ నిజమా? జకాబ్ డైమండ్ వాల్యూ ఎంత? ఎందుకు ఆ డైమండ్ హిస్టరీలో లెజెండరీ అయ్యింది? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఆఫీస్ టేబుల్ పైన ఒక పేపర్ వెయిట్ ఉంటుంది, కానీ అది ఆర్డినరీ పేపర్ వెయిట్ కాదు. వరల్డ్ లో ఉన్న బిగ్గెస్ట్ డైమండ్స్ లో ఒకటి. ఇది సినిమా స్టోరీ కాదు, హైదరాబాద్ నిజామ్స్ గురించి ఎన్నో డికేడ్స్ నుండి చెప్పుకుంటున్న ఒక లెజెండ్. ఆ డైమండ్ పేరు జకాబ్ డైమండ్. జకాబ్ డైమండ్ అప్రాక్సిమేట్లీ 184 క్యారెట్స్ వెయిట్ తో ఉన్న ఎక్స్ట్రాడినరీ డైమండ్. సైజ్ పరంగా వరల్డ్ లో ఉన్న బిగ్గెస్ట్ పాలిష్డ్ డైమండ్స్ లో ఒకటి. దీని బ్రిలియన్స్, క్లారిటీ, బ్యూటీ అప్పట్లో యూరోపియన్ ఎక్స్పర్ట్స్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. కానీ ఈ డైమండ్ హైదరాబాద్ కి ఎలా వచ్చింది? 19th సెంచరీలో అలెగ్జాండర్ మాల్కమ్ జకాబ్ అనే ఫేమస్ డైమండ్ మర్చెంట్ ఈ డైమండ్ ని హైదరాబాద్ నిజాం కి సెల్ చేయడానికి ట్రై చేశాడు. దీని చుట్టూ చాలా లీగల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా జరిగాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ డైమండ్ హైదరాబాద్ రాయల్ కలెక్షన్ లో జాయిన్ అయ్యింది. కానీ ఈ డైమండ్ ఫేమస్ అయింది దాని ప్రైస్ వల్ల కాదు, ఆ పేపర్ వెయిట్ స్టోరీ వల్ల. చాలా బుక్స్, ఆర్టికల్స్, డాక్యుమెంటరీస్ లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ డైమండ్ యాక్చువల్ వాల్యూ తెలియకుండా తన టేబుల్ పైన పేపర్ వెయిట్ లాగా యూజ్ చేసేవాడు అని చెప్పేవాళ్ళు. కానీ హిస్టరీలో ఈ స్టోరీకి కంప్లీట్ ప్రూఫ్ లేదు. కొన్ని హిస్టోరియన్స్ ఈ లెజెండ్ అని చెప్తారు, ఇంకొంతమంది ఐ విట్నెస్ అకౌంట్స్ ని మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇది పాపులర్ స్టోరీ అయినా కన్ఫర్మ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ అని చెప్పలేము. కానీ ఒక విషయం మాత్రం నిజం, జకాబ్ డైమండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ లో ఒకటి. నిజాం ట్రెజరీలో థౌజండ్స్ ఆఫ్ పర్ల్స్, రూబీస్, ఎమరల్డ్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, రాయల్ క్రౌన్స్, ఎన్నో ప్రైజ్లెస్ కలెక్షన్స్ ఉండేవి. అసలు హైదరాబాద్ పల్స్ వరల్డ్స్ ఫేమస్ ఎందుకు అయ్యాయో తెలుసా? ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ హ్యూజ్ స్కేల్ లో పల్స్ ని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకే హైదరాబాద్ కి సిటీ ఆఫ్ పల్స్ అనే పేరు వచ్చింది. వెల్త్ అంటే జ్యువెలరీ మాత్రమే కాదు, ప్యాలెసెస్ కూడా రిచ్నెస్ కి సింబల్. ఫలక్నామా ప్యాలెస్, చౌమాలా ప్యాలెస్, పురాణి హవేలీ, కింగ్ కోటి ప్యాలెస్, ఈ ప్యాలెసెస్ అన్ని లగ్జరీకి డెఫినేషన్ గా ఉండేవి. ఫలక్నామా ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్, బెల్జియన్ షాండ్లియర్స్, యూరోపియన్ ఫర్నిచర్, రాయల్ లైబ్రరీ, వరల్డ్ ఫేమస్ డైనింగ్ హాల్ వచ్చిన గెస్ట్ ని ఇంప్రెస్ చేయడానికి డిజైన్ చేశారు. ఫారెన్ కింగ్స్, బ్రిటిష్ ఆఫీసర్స్, డిప్లొమాట్స్ ఫలక్నామా ప్యాలెస్ చూసి హైదరాబాద్ వెల్త్ ని అడ్మైర్ చేశారు. 1973లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో పబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా ఆయన వరల్డ్స్ వెల్తియెస్ట్ రూలర్స్ లో ఒకరిగా డిస్క్రైబ్ చేశారు. కానీ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ అనే టైటిల్ కంప్లీట్ గా ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ వెల్త్ ని కంపేర్ చేయడం చాలా కష్టం. హిస్టరీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 20th సెంచరీలో లివింగ్ ఉన్న వరల్డ్ రిచెస్ట్ ఇండివిజువల్స్ లో ఒకరు అని ఇది ఎవిడెన్స్ తో సపోర్ట్ అయ్యే క్లెయిమ్. హిస్టరీలో ప్రతి ఎంపైర్ కి ఒక ఎండింగ్ ఉంటుంది. 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ప్రిన్సెస్ స్టేట్స్ ఇండియాలో మర్జ్ అయిపోయాయి.
కానీ హైదరాబాద్ స్టోరీ మాత్రం డిఫరెంట్. నిజాం ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకున్నారు. ఆ డిసిజన్ ఇండియా హిస్టరీని మార్చేసే ఒక ఆపరేషన్ కి దారి తీసింది. ఆపరేషన్ పోలో కేవలం 5 రోజుల్లోనే హైదరాబాద్ ఫ్యూచర్ ని మార్చేసింది. అసలు ఏం జరిగింది? ఆ ఇంక్రెడిబుల్ ఎంపైర్ ఎలా ఎండ్ అయింది? నిజాం వెల్త్ ఎక్కడ ఉంది? 15th August 1947 ఫైనల్లీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ ఇండియా రూల్ అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది. కానీ ఆ రోజు ఇండియా మొత్తం ఒకే కంట్రీ కాలేదు. బ్రిటిష్ ఇండియాతో పాటు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఆ 565 ప్రిన్స్లీ స్టేట్స్ లో 564 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో మర్జ్ అయ్యాయి. కానీ ఆ ఒక్క ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్. కానీ హైదరాబాద్ మాత్రం డిఫరెంట్ డిసిజన్ తీసుకుంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ని ఇండిపెండెంట్ గా రూల్ చేద్దాం అనుకున్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ని ఇండిపెండెంట్ కంట్రీగా కంటిన్యూ చేయాలి అనుకున్నారు. హైదరాబాద్ నైదర్ ఇండియా నార్ పాకిస్తాన్ లో జాయిన్ అవుతామని, సపరేట్ నేషన్ గా ఉండాలని ప్రపోజల్ ఇచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ఇండియా మధ్యలో ఉంది. సీ రూట్స్ కూడా లేదు. కాబట్టి సపరేట్ కంట్రీగా కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అయింది. పొలిటికల్ టెన్షన్స్ పెరిగాయి. అప్పుడే ఇండియన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ఇండియాలో మర్జ్ చేయాలని బిలీవ్ చేశారు. నెగోషియేషన్స్ చాలా మంత్స్ పాటు జరిగాయి. కానీ నో యూజ్. ఫైనల్లీ 13 September 1948 ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసింది. అఫీషియల్ గా దీన్ని పోలీస్ యాక్షన్ అని పిలిచారు. ఆబ్జెక్టివ్ హైదరాబాద్ ని ఇండియాలో కలపడమే. ఆపరేషన్ కేవలం 5 days. 17 September 1948 హైదరాబాద్ ఫోర్సెస్ సరెండర్ అయ్యాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేశారు. 224 years నుంచి రూల్ చేసిన ఆసిఫ్ జాహీ డైనస్టీ ఆ రోజు ఎండ్ అయ్యింది. చాలా మంది అనుకున్నారు ఆపరేషన్ తర్వాత నిజాం ని అరెస్ట్ చేస్తారు అని. కానీ అది కరెక్ట్ కాదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని హైదరాబాద్ లో రిసైడ్ గా కంటిన్యూ చేశారు. దాని తర్వాత రాజా ప్రముఖ్ గా కూడా సర్వ్ చేశాడు. పొలిటికల్ అథారిటీ మాత్రం తగ్గింది. కానీ ఆయన హిస్టారికల్ ఇంపార్టెన్స్ మాత్రం కంటిన్యూ అయ్యింది. థౌజండ్స్ ఆఫ్ వాల్యూ ఉన్న జ్యువెల్స్, డైమండ్స్, ట్రెజర్స్ ఎక్కడికి వెళ్ళాయి? కొన్ని ప్రాపర్టీస్ ప్రైవేట్ ఓనర్షిప్ లో కంటిన్యూ అయ్యాయి. కొన్ని ప్రాపర్టీస్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చాయి. కొన్ని మ్యూజియంస్ లో ప్రిజర్వ్ చేశారు. కొన్ని ఇల్లీగల్ డిస్పైట్స్ లో టికెట్స్ గడిచాయి. నిజాం జ్యువెలరీ కలెక్షన్ ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ రాయల్ కలెక్షన్ లో నిజాం వాళ్ళ కలెక్షన్ ఒకటి. ఈ కలెక్షన్ లో డైమండ్స్, పర్ల్స్, రేర్ ఎమ్లెట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. జేకబ్ డైమండ్ కూడా గవర్నమెంట్ కస్టడీలో ప్రిజర్వ్ చేసిన ఇంపార్టెంట్ హిస్టారికల్ ఆర్టిఫాక్ట్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లెగసీ గురించి ఒపీనియన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కొంతమంది ఆయన ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశాడు అని, ఇంకొంతమంది పొలిటికల్ డిసిజన్స్ 1947 నుండి 1948 ఈవెంట్స్, అడ్మినిస్ట్రేషన్ మీద క్రిటిసైజ్ చేశారు. హిస్టరీ అంటే ఒక సైడే కాదు, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ని అర్థం చేసుకోవడం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద హిస్టరీయా లేదా రిచెస్ట్ రూలర్ ఆఫ్ హిస్ టైమా? ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇంకా హిస్టారియన్స్ డిస్కషన్స్ మధ్యలోనే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం అన్డినేయబుల్. హైదరాబాద్ నిజాం 20th centuryలో వరల్డ్ వెల్త్ రూలర్స్ లో ఒకరు. ఆయన స్టోరీ, పవర్, వెల్త్, పాలిటిక్స్, హిస్టరీ ఇవన్నీ కలిసిన ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఇప్పుడు హైదరాబాద్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో ఒకటి. కానీ ఆ మోడర్న్ స్కైలైన్ వెనుక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ, రాయల్ లెగసీ ఇంకా మనకి గుర్తొస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పైన మీ ఒపీనియన్స్ ఏంట్లో కామెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.